కాంగ్రెస్ పాలనలో రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో మరో రైతు సూసైడ్ చేసుకున్నాడు. మూసపేట మండలం మహమ్మద్ హుస్సేన్ పల్లికి చెందిన మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం కోసం మహేష్ 30 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. పంట దిగుబడి రాక తీసుకున్న అప్పు కట్టలేక మహేష్ గడ్డి మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చేను కాడుకోండి గుడ్డలు వేస్తే గుడ్డలు పుల్లు కూడా వెళ్ళలేదు. ఇంకా చేను నిండిపోయినా అని ఇంకెట్లా అనుకున్నాడు. అట్లా బాధకు ఆ పుల్లు ఇట్లా కడదాని ఎట్లా ఆలోచన చేసుకున్నాడు. నేను ఇంట్లో ఉంటే బయట ఎక్కువ ఆడబెట్టినాడు. సీసీ మందు డబ్బా తీసుకొని తాతంటే వచ్చి గుంజుకున్నా వచ్చి నేను గుంజుకొని లబ్బ ముత్తుకుంటే మంది అంతవరకు వచ్చింది. ఇంకా వేసుకుపోయినా అబ్బా సర్కార్ డాకానకు వేసేసిపోతే పట్టపోయి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం. ఎప్పుడు తాగిండమ్మా? 5-6 నాడు 10:30. మేము అడిగినాం సార్ ఎంతమంది ఇంటికి వస్తుండ్రా, ఇంటికి ఏం చేసినా గత మంచిగా ఉన్న సంవత్సరం ఎట్లా చేసినారు అంటే కబ్జాలను చేసినా హార్వెస్ట్ మిషన్లు తెచ్చినా అన్ని బాకులు అయినాయి. కబ్జాలను చేస్తే ఎండిపోయింది. పోయినసారి కూడా ఎండిపోయింది సార్. ఈసారి కూడా బుడ్డలు మేము 20,000 వచ్చినాయి. అందుకే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని అనేది అన్నాడు. అనుకుంటే ఇంక ఇంటికి వచ్చి అడిగిన అడుగుతుండ్రు. అడుగుతుంటే ఇట్లా చేస్తున్నారు ఏమన్నా కంపెనీ ఏం చేసుకోవాలి ఇట్లా అడిగినా అనుకుంటూ పోయినాడు. వాడు ఏమనుకున్నాడు ఏం కదా సార్. ఇంటికి వచ్చి బయట అందరూ ఇంటికి వచ్చినాక ఏమనుకున్నాడు ఇక్కడ మా అమ్మ మసలు వాడు ఏమనుకున్నాడు తెలియదు. మందు తాగుతుంటే మసలు అప్పులు అయితే ఉన్నాయి సార్ బాగా. అదే ఇంచుమించు సంవత్సరానికి అగ్రిమెంట్ అవుతుంది.